అయ్యగారికి అమ్మగారికి వందనాలు. మరి కుటుంబం పల్లపూర్ నుంచి వస్తున్నారండి. సహోదరి గౌరీ అండి. మరి డెలివరీ సమయంలో హాస్పిటల్కి వెళ్ళారండి. మరి ఫస్ట్ పాప, రెండో పేరుగా బాబు కావాలనుకుని దేవుడు మరి బాబుని ఇచ్చారండి. ఇప్పుడు బాబుని ఇస్తే పుట్టిన ఎమ్మటనే బాబుకి బాగుంది, సీరియస్ అయిందండి. మరి హాస్పిటల్ తీసుకెళ్ళి టెస్ట్ చేస్తే ఊపిరితిత్తులు లోన ఎదగలేదు, మా వల్ల కాదు అని విజయవాడ రాశారంటండి. విజయవాడ తీసుకెళ్లారంటే విజయవాడ 2 రోజులు పెడితే ఇక్కడ మా వల్ల కూడా కాదు, బాబు చెప్పలేము, మీరు ఇక్కడ వచ్చినా వేస్టే, బాబు తీసుకెళ్ళిపోండి, బాబు అయితే మీకు బతకడం అని చెప్పారంటండి. మరి ఆ సమయంలో మరి ఏం చేయాలో తెలియక తండ్రి గారు ఫోన్ చేసి మరి ఆ నాన్నగారు కూడా వచ్చాక ఇంటికి వచ్చి మరి అయ్యగారు కలిసి చెప్పారండి, ప్రార్థన చేయించుకున్నారు. మరి తండ్రి అయితే ఎంత వెలుగు ఉందో నేను స్వస్థపరుస్తానని దేవుడు మాట ఇచ్చారంటండి. మరి వాళ్ళైతే 2 రోజులు కూడా వచ్చి తీసుకెళ్ళిపోండి అమ్మా, బాబు సుఖం లేదని చెప్పేశారంటండి. ఈ తల్లిదండ్రులు బలవంతం మీద దేవుడు భారం వేసి మీరు తీసుకెళ్ళిపోమన్నా ఉంచండి అని చెప్పారంటండి. 2 రోజుల నుంచి మరి తీసుకొచ్చారంటండి. ఇంటికి వచ్చిన 20 రోజులు కొంచెం మాదిరిగా ఉన్నాడంట. 20 రోజులంతా మళ్ళీ సీరియస్ అయిపోయిందంటే మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్లారంటండి. తాగిన పాలు ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోయినాయి అంటండి. చాలా సీరియస్ అయిపోయినప్పుడు అప్పుడు కూడా చెప్పారంట, అమ్మా మళ్ళీ ఎందుకు బాబు మీద మీరు ఆశ పెట్టుకోకండి, బాబు సుఖం లేదు అని చెప్పారంటే వాళ్ళు అనుకున్నారండి, ప్రభా ఆ బిడ్డను బతికిస్తే కనుక యెహోవా గిరిజనుల మీద సాక్షి ఇస్తామని అనుకున్నారంటండి. మరి దేవుడు ఈ రోజున యెహోవా గిరిజనుల మీద సాక్షిగా నిలబెట్టారని మంచి ఆరోగ్యం ఇచ్చి ఊపిరితిత్తులు నార్మల్గా ఉన్నాయండి. దేవుడు స్వస్థపరిచి మంచి ఆరోగ్యం చేసి సాక్షి దేవుడు దీవించి ఆచరించిన కాక. బ్రతకుడు అని చెప్పిన డాక్టర్లు బ్రతుకుతారా ఎవరు చెప్పారు? దేవుడు. చప్పట్లు కొడతాం. ఎంతమంది డాక్టర్లు చేతులు ఎత్తించినా మన పరమ వైద్యుడు మాట చెప్తే